తన నటనలో అనేక షేడ్స్ను ప్రదర్శిస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలను పొందిన విషయం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా శ్రీరాముడిలా కనిపించే అల్లూరి సీతారామరాజు గెటప్లో రామ్ చరణ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని చెప్పవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఒక చక్కటి సపోర్టింగ్ పాత్రలో తిరుగులేని నటనను కనబరిచారు. ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్కి కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ రోల్లో ఎన్టీఆర్ తప్ప మరొక యాక్టర్ని ఊహించుకోలేం అని కితాబిస్తున్నారు. అయితే అందరికీ ఎన్టీఆర్ సపోర్టింగ్ యాక్టర్గా ఆర్ఆర్ఆర్లో నటించడం నచ్చినా ఫ్యాన్స్కి మాత్రం ఎందుకో నచ్చలేనట్టుగా ఉంది. సినిమా విడుదలైన మొదట్లో ఎన్టీఆర్ రోల్ పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. కాలక్రమేణా సైలెంట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ను సపోర్టింగ్ హీరో అంటే మాత్రం వారు సోషల్ మీడియాలో ఒప్పుకునేవారు కాదు. కానీ ఇప్పుడు స్వయంగా ఆర్ఆర్ఆర్ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ గారే ఎన్టీఆర్ది సపోర్టింగ్ రోల్ అని నొక్కి వక్కాణించారు. అంతేకాకుండా రామ్ చరణ్ని నార్త్ ఇండియన్స్ శ్రీరాముడిగా ఆదరించారన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ రామ్ చరణ్ పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయని, రాముడి గెటప్ గురించి తాము ముందుగా ఏ ప్లాన్ కూడా వేసుకోలేదని, కానీ నార్త్ ఇండియన్స్ మాత్రం రామ్ చరణ్ గెటప్ను శ్రీరాముడిగానే భావించి చిత్రాన్ని ఆదరించారని చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ రోల్ గురించి ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ది సపోర్టింగ్ రోల్ అని, సినిమా మొత్తం ఉంటుందని, చాలా చక్కగా ఎన్టీఆర్ తన పాత్రకు న్యాయం చేకూర్చారని కితాబిచ్చారు. సో ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ది సపోర్టింగ్ క్యారెక్టర్ అని స్వయంగా ఆ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ గారే ఒప్పుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖిన్నులయ్యారు.